అనుక్షణం భయం కర్రెగుట్టల్లో కొనసాగుతున్నటువంటి కూంబింగ్, అడుగడుగున జల్లెడ పడుతున్నటువంటి భద్రతా బలగాలు, మావోయిస్టుల జాడ దొరికినా కర్రెగుట్టల్లో 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు అంటూ చూస్తూ ఉన్నాం. సో కర్రెగుట్టల్లో ఇక్కడ ఆల్రెడీ కర్రెగుట్టలు మొత్తం కూడా స్వాధీనం చేసుకొని జల్లెడ పడుతున్న విషయం మనం చూస్తున్నాం. ఒక్కటంటే ఒక్క ఆనవాళ్ళు కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను ఇంతవరకు దొరకబట్టలేకపోయారు సాయుధ బలగాలన్నీ కూడా. సో ఈ విషయంలో మరి ఈ ఎవరైతే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ సాయుధ బలగాలను డైవర్ట్ చేశారా తమ యొక్క మాస్టర్ ప్లాన్ తోటి, లేదంటే వాళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా, లేదంటే మళ్ళీ తిరిగి అబూజ్మడో లేకపోతే దండకారణ్యానికి వెళ్ళడం జరిగిందా, లేదంటే అక్కడి నుంచి హైదరాబాద్కో లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటికి స్థలాలకు వెళ్ళడం జరిగిందా, వెళ్ళి సేఫ్ జోన్లో ఉన్నారా అనేటువంటి కొనలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు కర్రెగుట్టల్లో 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకబట్టలేకపోయారు. హిడ్మా లాంటి వాళ్ళని కానీ, దేవ్ లాంటి వాళ్ళని కానీ, దామోదర్ లాంటి కీలకమైనటువంటి అగ్రనేతలు ఎక్కడున్నారు అనేటువంటి కనీసమైనటువంటి సమాచారం కూడా ఈరోజు వీళ్లకు లేకపోవడం వాళ్ళ భద్రతా బలగాల వైఫల్యంగా చాలా స్పష్టంగా కనబడుతోంది. 2026 కల్లా మావోయిస్టులు ఏరివేస్తామని చెప్తున్నటువంటి భద్రతా బలగాలు కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ దీనిపైన ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కర్రెగుట్టల్లో 13 రోజులుగా భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు కర్రెగుట్టలను అడుగడుగున జల్లెడ పడుతున్నాయి. అసలే మే నెల ఎండలు మండుతున్నాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో బలగాలు ఆపరేషన్ను ఆపేదే లేదని గుట్టల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒక పక్క బలగాల గాలింపు, మరోవైపు గగనతలంలో హెలికాప్టర్ల చిక్కాలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి పూర్తి స్థాయిలోకి తెచ్చుకోవాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళకు ఒక ఆచు కూడా దొరకడం లేదు. భద్రతా బలగాల శ్రమ ఫలితంగా 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూంబింగ్ చేస్తున్న మావోయిస్టుల జాడ తిరిగిపోవడంతో కొంత నిరుత్సాహంగా బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఇక్కడ వరుసగా దాదాపు 20 నుంచి 30 వరకు గుట్టలు ఉన్నట్టు అంచనా. ఈ గుట్టల మీద మావోయిస్టులు కొన్ని దశాబ్దాలుగా గుహలు, సొరంగాలు ఏర్పరచుకొని బలమైనటువంటి షెల్టర్గా వాడుకుంటున్నారు. ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున బాంబులు ప్రయోగించడం, డ్రోన్లు ఉపయోగించడం, ఇతరత్ర సాంకేతికంగా అధునాతికంగా చేతికి అందిన అన్ని మార్గాలను కేంద్ర బలగాలు ఉపయోగిస్తున్నాయి. అంతిమంగా కర్రెగుట్టలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే అంటూ చూస్తున్నాం. సో నేను గతంలో కూడా చెప్పిన ఈ కర్రెగుట్టల్లో సంబంధించి పై చేయి అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మావోయిస్టులదే ప్రస్తుత పై చేయిగా నడుస్తూ ఉంది. మరి భద్రతా బలగాలు ఎప్పుడు పై చేయి సాధిస్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలను తిరగకుండా పెద్ద ఎత్తున కొంత మేర కట్టడి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు అక్కడ ఉంటే కనుక వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి ఎంతవరకు మావోయిస్టులు దొరుకుతారా లేదా వాళ్ళు ఎక్కడున్నారు అనేది జాడ తెలియడానికి అవకాశాలు అయితే కనబడలేదు. చూద్దాం, మరి కొద్ది రోజులు అయితే వీళ్ళు ఇంకా ఆ గుట్టలన్నింటినీ స్వాధీనం చేసుకుంటే ఏమన్నా పురోగతి ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్